Guys, hi, welcome back to my channel Wifeful Life. Again, I come back with another very useful video, especially for the all LDTS trainers and freshers. సో ఈ వీడియోలో వచ్చేసి వడోదర ట్రైనింగ్ గురించి అండ్ ఆ లొకేషన్కి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది అండ్ ఆల్సో చాలామంది నాకు పింక్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. మెనీ ఆఫ్ యూర్ ఆస్కింగ్ అబౌట్ లైక్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్, లైక్ ఇంకా ఎంత టైం పడుతుంది, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని చెప్పి, అండ్ ట్రైనింగ్ కూడా ఎట్లా జరుగుతుంది, సో ఆల్ బ్రాంచెస్ గెట్ ట్రైన్ టుగెదర్ ఆర్ నాట్, అండ్ సమ్ వన్స్ గాట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఆల్సో అందరికి అలా వస్తాయా, అలా తీసుకుంటారా లేదా అనేవన్నీ చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో ఆన్సర్ అయితే నేను చెప్పాను గైస్. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ ఆ లొకేషన్కి ఎలా వెళ్ళాలి అండ్ వీటన్నిటికీ కూడా ఆన్బోర్డింగ్ పర్టికులర్గా ఏ డేట్ ఇస్తారు అనేది అన్నీ కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. లెట్స్ గో ఆన్ టు ద వీడియో గైస్. So today I am going to share a complete travel and stay guide for the LTTS వడోదర IPM training location. మీరు అనుకోవచ్చు ఎందుకు వడోదర ట్రైనింగ్ గురించి చెప్తుంది, సో ఇంకా ఆన్బోర్డింగే రాలేదు, సో నాకు అప్పుడే ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు అనుకోవచ్చు. లేదు గాయస్, మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సిన్స్ డిసెంబర్ మంత్ ఈస్ కమింగ్ గైస్, యువర్ ఆన్బోర్డింగ్ టైమ్ ఈజ్ ఆల్సో బీ అప్రోచింగ్. వై ఎందుకు అలా మీరు ఇంకా చాలా ఎగ్జైటెడ్ అవ్వాలి. సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ఇన్ అడ్వాన్స్ టు హెల్ప్ యూ. మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూడండి. సో ఐ నో మెనీ ఆఫ్ యూ ఆర్ కన్ఫ్యూజింగ్ అబౌట్ ఒకవేళ మీరు ట్రైన్కి వస్తే స్టేషన్ నుంచి ట్రైనింగ్ లొకేషన్కి ఎలా వెళ్ళాలి, అసలు ఐపీఎం లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్ నుంచి వస్తే కనుక ఎయిర్పోర్ట్ నుంచి ఎలా వెళ్ళాలి అండ్ నియరెస్ట్ ట్రైనింగ్కి దగ్గరలో ఏమైనా స్టే చేయడానికి హోటల్స్ ఉన్నాయా లేదా, అండ్ వాట్ ఆర్ ద ఛార్జెస్ ఫర్ ఆటో క్యాబ్స్ ఫర్ రైల్వే స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్, and which area is the best for to stay hotels likewise. So guys, don't worry, in this video I will explain everything like step by step story, just how you will experience in your real life. So the IPM LTTS center is in Vadodara, is the training point for the most fresh batches, and it's located slightly away from the central city. So it's a nearest Wagadia Majwa road. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఆఫ్టర్ రీచ్ అయిన తర్వాత. సో నేను ఇదంతా కూడా చెప్తాను, సో ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది. సో ఇమేజిన్ గైస్, ఇప్పుడు మీరు వడోదర రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యారు, సో విత్ యువర్ లగేజ్తో. సో ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు, నైట్ అయినా అవ్వచ్చు. Once you come out from the station, so you will see autos lined up. So like the distance to railway station to LTTS 12 to 15 కిలోమీటర్స్ పడుతుంది. సో అండ్ ఆటో ఛార్జెస్ వచ్చేసి 150 to 180 అలా తీసుకుంటారు. మీరు ఆటో మాట్లాడుకోవచ్చు కూడా. సో అండ్ ఓలా అండ్ ఊబర్ కూడా 180 to 250 రేంజ్లో అలా ఉంటుంది అనమాట. టైం అనేది 25 minutesలో వెళ్ళిపోవచ్చు బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్. అండ్ ఆటోస్ ఆర్ అవైలబుల్ 24/7. యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. And if you are coming alone with a luggage, cab is more comfortable. This is my suggestion. And you will pass through the OP road and go to side before reaching the training location. అది రైల్వే స్టేషన్ నుంచి వడోదరకి ఎలా వెళ్ళాలనేసి అలా ఉంటుంది. మీరు క్యాబ్ అనే బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, యూ విల్ నాట్ నో అబౌట్ గుడ్ పీజెస్ ఇమ్మీడియట్లీ. అవును కదా. సో స్టే ఇన్ హోటల్ ఫర్ ద ఫస్ట్ 2 days. సో మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. 2 days మీరు హోటల్లో స్టే చేస్తే సో ఎక్కడ నియరెస్ట్ పీజెస్ బెస్ట్గా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ ఆల్సో ఫస్ట్ డే ఆఫ్ ఆన్బోర్డింగ్లో మీకు ఫ్రెండ్స్ అవుతారు, మీకు ఫ్రెండ్స్ ఉంటారు కూడా. సో మీరు మేక్ సమ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ దెన్ ఫైండ్ యూ పీజెస్ టుగెదర్. సో వాళ్ళు కూడా ముందే తెలిసి ఉండొచ్చు. సో అండ్ ఆల్సోనే ఐ విల్ make then a video in the next videos, like I will cover the PG options near LTTS and where is the best PGs likewise. So don't worry guys, నేను చెప్పిన పీజీస్ అండ్ మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడే పీజీస్ అవి కూడా మంచి చూసుకుని ఆ 2 daysలో మీరు స్టే చేయండి. సో ఇది ఒక మంచి అడ్వైస్ నా నుంచి అయితే మీకు. సో ఫస్ట్ 2 days అయితే హోటల్లో ఉండండి. సో హోటల్ గురించి కూడా నేను అన్నీ మీకు మంచి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేవి చెప్తాను. అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ బై ఫ్లైట్ వచ్చారు అంటే కనుక, నవ్ ఇఫ్ యూ ఆర్ అరైవింగ్ బై ఫ్లైట్ ఎట్ వడోదర ఎయిర్పోర్ట్, సో ద జర్నీ ఈజ్ ఈవెన్ షార్టర్ బికాజ్ నియరెస్టే ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్కి. సో డిస్టెన్స్ వచ్చేసి 8 kilometers అలా ఉంటుంది అనమాట. సో ఆటో చార్జెస్ 120 to 150 అలా పడతాయి. క్యాబ్ వచ్చేసి 150 to 200. సో టైం వచ్చేసి 15 minutes. ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి. అండ్ ఆల్సో ఇట్స్ వెరీ సేఫ్ టు లైక్
travel like that. And you can book also Ola or Uber easily. And after reaching nearest of LTTS areas, I will guide to how to find that all. So I will suggest 3 best hotels. You will follow up that. సో ఫస్ట్ వన్ వచ్చేసి హోటల్ మన్ ప్యాలెస్ వడోదర. సో ఇది లొకేటెడ్ ఇన్ మాదాపూర్ అండ్ వగోడియా రోడ్. నేను చెప్పాను కదా వగోడియా అజ్వా రోడ్ అని చెప్పి. సో అది కూడా నేను వగోడియా అజ్వా రోడ్ నియరెస్ట్ నేను స్టే చేశాను. సో అది హ్యాపీ హోమ్ పీజీ అనమాట. సో అదైతే నేను అసలు సజెస్ట్ చేయను మీకైతే. సో అది గర్ల్స్ పీజీ అండ్ బాయ్స్ పీజీ కూడా ఉంది, బట్ నాకు అది నచ్చలేదు అండ్ చాలా ఫేస్ చేశాను అక్కడ. సో మీకు కూడా నేను ఆ సజెషన్ ఇవ్వను అసలు తీసుకోమని చెప్పి. అండ్ ఈ హోటల్ అనేది మన్ ప్యాలెస్ వడోదర అనమాట. సో ఇది మాదాపూరాలో ఉంది, వగోడియా రోడ్ వడోదర, 1.9 kilometers ఫ్రమ్ LTTS క్యాంపస్కి. సో ఇది ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. 3 star టైప్ హోటల్ ఉంటుంది. మీకు ఇది బెస్ట్ అనుకోవచ్చు. అండ్ నేను రిఫరెన్స్ పిక్స్ కూడా యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హోటల్ హిల్ వ్యూ వడోదర. సో ఇది లొకేటెడ్ ఇన్ మార్కాపురం మెయిన్ రోడ్ వడోదర. సో ఇది 3.79 kilometers ఫ్రమ్ వడోదర సెంటర్, లైక్ LTTS సెంటర్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పీజీ అని చెప్పచ్చు, హోటల్ అని చెప్పచ్చు. సో అండ్ హోటల్ బృందావన్ రెసిడెన్సీ, ఇది కూడా 4 star రేటింగ్ ఉంది. అండ్ నియరెస్ట్ సిద్ధి వినాయక టెంపుల్, దాండియా బజార్, మెయిన్ రోడ్ వడోదర. బట్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, 5.78 kilometers అనమాట ఫ్రమ్ LTTS సెంటర్కి. సో అకార్డింగ్ టు మీరు లీస్టింగ్లో చూసుకుంటే ఎలా ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి కాల్స్లో మాట్లాడుకుని సెట్ చేసుకుని ఇంకా దగ్గర ఏమన్నా ఉంటే ఈ 3 కాకుండా మీరు చూస్ చేసుకోండి. నేనైతే ఈ 3 అయితే సజెస్ట్ చేస్తాను. నాకు ఈ 3లో మా ఫ్రెండ్స్ స్టే చేశారు, నేను స్టే చేశాను కాబట్టి ఈ 3 గురించి నేను మీకు చెప్పాను. అండ్ పేజెస్ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి అనమాట. 6,000 to 9,000 per month అలా ఉంటాయి. సో నాలా ఓసిడి ఉన్న వాళ్ళకైతే కనుక 8,000-1,200 సింగిల్ రూమ్స్ దొరుకుతాయి. సో లేదు మీలా కాదు అని అనుకుంటే మీరు నార్మల్గా డబల్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ అట్లా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. సో 9,000 అట్లా పట్టవచ్చు. సో అవి ద బెస్ట్ అనమాట. సో మోస్ట్లీ ట్రైనర్స్ కూడా 3 months కాబట్టి మీరు ఎక్కువ పీజెస్ తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ ఆల్సో ఒకవేళ నేను చెప్పిన వగోడియా అటు సైడ్ తీసుకుంటే మీకు ఆ సెంటర్ నుంచి వెళ్ళడానికి 10 rupees ఆటో చార్జ్ తీసుకుంటారు. నాలాగా నడవలేకపోతే ఆటోకి వెళ్ళే వాళ్ళు అయితే అట్లా 10 rupees ఛార్జ్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు నాలా కాదు అనుకుంటే మీరు నడిచి కూడా వాకబుల్ వెళ్ళిపోవచ్చు అనమాట, దగ్గరగానే ఉంటుంది. సో మీరు దగ్గరున్న ఏదైతే దగ్గర ప్లేసెస్ ఉన్నాయో నియరెస్ట్ ఇన్ ఫ్రంట్ ఏదైతే ఉందో సో అవి తీసుకుంటే మీకు ఈజీగా 3 months వెళ్ళి రావడానికి బాగుంటుంది. సో ట్రైనింగ్ అప్పుడు 3 days ఆన్బోర్డింగ్ అప్పుడు కూడా మీకు చాలా ఈజీ ఉంటుంది. సో అండ్ ఆల్సో డోంట్ వరీ గైస్, వడోదర ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ సిటీ. అండ్ సో ట్రావెల్ ఈజ్ నెవర్ ఏ ప్రాబ్లమ్ ఇన్ దట్. And also coming to the office timings, LTTS training usually starts around 9 AM and మీరు మార్నింగ్ 9 AM అలా రావచ్చు. బట్ ఫస్ట్ 2 days అయితే 8:30కి రమ్మంటారు. సో 8:30కి 2 days మీరు రిపోర్ట్ చేయండి. సో 6:30, 6 అలా ఆ టైంకి క్లోజ్ చేస్తారనమాట. సో ఆఫీస్ అయిపోతుంది. సో డిపెండింగ్ ఆన్ ద బ్యాచ్ షెడ్యూల్ అనమాట. సో యూ విల్ గెట్ ద లంచ్ బ్రేక్స్, టీ బ్రేక్స్ అండ్ ట్రైనింగ్ రూమ్స్ ఆల్ ఆర్ అవైలబుల్. అండ్ లంచ్ వచ్చేసి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు 3 months. బ్రేక్ఫాస్ట్ అనేది మనం పీజీలో తినేసి రావాలి. అండ్ ఫ్రీగా విత్ స్నాక్స్తో టీ అనేది 2 times ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ 10 o'clock ఒకటి, ఈవినింగ్ 3:30కి ఒకటి ఉంటుంది. సో మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా చాలా కామన్, గ్రీన్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ట్రైనింగ్లో. మీరేమి వరీ అవసరం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఫుడ్ విషయంలో చాలా బాధపడాలి. సో అందుకని మీరు తెలుగు వాళ్ళు అయితే తెలుగు వాళ్ళతో మాట్లాడి అందరూ ఒక ప్లేస్లో ఉండేలా చూసుకుని మీ ఓన్గా కుకింగ్ చేసుకుని పీజెస్ ఉంటాయి కదా, కిచెన్ అలా ఉండేవి తీసుకుని కుక్ చేసుకుంటే బెటరు. లేకపోతే ఈ 3 monthsలో మీరు హెల్ప్ పాడు చేసుకోవాల్సి వస్తుంది అలాగా. సో అలా కాకుండా ముందుగానే ప్రిపేర్ అవ్వండి. And also a message from those are waiting for the onboarding. So and for all those who keeping asking me like when will my onboarding come likewise, so guys don't feel stressed. Most onboarding updates are expected around December, this month, next month only. సో ఆల్మోస్ట్ ఈ నవంబర్ మంత్ అయిపోతుంది. సో ఇంకా మీకు ఎన్నో డేస్ కూడా లేదు, 15 days ఉంది. సో నాకు తెలిసి December 1st week నుంచి రిలీజ్ చేస్తారు.
మీకు ఆల్రెడీ ఎల్ఓఐ వచ్చింది కాబట్టి మీ సెలెక్షన్ అనేది కన్ఫర్మ్ అయ్యింది. సో డోంట్ వరీ. సో ఐ విల్ మేక్ ఎ షూర్ వీడియో, soon make another full video on like a medical test process and ఎట్లా మెడికల్ టెస్ట్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు ఇస్తారా లేదా ఏంటి అనేది, అండ్ సర్వీస్ అగ్రిమెంట్ అండ్ డాక్యుమెంట్స్ ఎలా ఫిల్ చేయాలి, ఏంటి ప్రాసెస్, అండ్ పీజీ అరేంజ్మెంట్స్ ఎక్కడ ఉంటాయి అని నేను కొన్ని పీజీస్ చెప్తాను. సో మా ఫ్రెండ్స్ ఉన్నది, నేనున్నది అన్నీ కలిపి ఒక పీజీస్ లిస్ట్ అయితే నేను మీకు ఇస్తాను. అండ్ వాళ్ళు కూడా ఇస్తారు. సో అది కూడా అంత బాగా అనమాట కంపెనీ ప్రొవైడ్ చేసింది. అంటే మనీ పే చేయాలి, బట్ వాళ్ళు అంత మంచివి సజెస్ట్ చేయరు. సో ఇదైతే బెటర్. నేను చెప్తాను మీకు ఏ పీజీస్ కరెక్ట్ అనేవి. అండ్ ట్రైనింగ్ లొకేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి గాయస్. చెప్పా కదా, మెకానికల్ అండ్ ట్రిపుల్ ఇన్స్ట్రుమెంటేషన్ కెమికల్ వాళ్ళకైతే వడోదర లొకేషన్ కన్ఫర్మ్ గాయస్, మీరు ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ ఈసీ, సిఎస్సి, ఐటీ వాళ్ళకి వచ్చేసి బెంగళూరు కానీ, చెన్నై కానీ, మైసూర్ కానీ వస్తాయి. సో దాని గురించి కూడా క్లారిటీగా వీడియోలో చెప్తాను. అండ్ ఏది వాట్ టు ప్యాక్ ఏంటి అని, డే 1 ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నేను చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో ఆల్సో. So now I am answering one of the most common questions I get, especially from ACE students, about LTTS hiring and onboarding. So first question వచ్చేసి, do all branches get hired or onboarding together or not? Likewise, so no guys, LTTS does not onboarded all branches at the same time. సో డిఫరెంట్ బ్రాంచెస్ వైజ్గా రిలీజ్ చేస్తారనమాట. సో ఆన్బోర్డింగ్ అనేది కంప్లీట్గా ప్రాజెక్ట్ వైజ్ అండ్ క్వార్టర్ వైజ్ బేస్ చేసుకుని ఉంటుంది. సో విచ్ లైక్ ద ప్రాజెక్ట్ ఏదైతే ఫస్ట్ ఓపెన్ చేస్తారో వాళ్ళు ఏదైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళని పంపిస్తారు. సో తర్వాత ఎవరైతే సెకండ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళని నెక్స్ట్ వచ్చే దానికి కాల్ చేస్తారనమాట. సో అట్లాగా పర్టికులర్గా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. సో ఆ లిస్ట్ ద్వారానే పంపిస్తారు. అంత ర్యాండమ్గా ఎవరిని పిక్ చేసుకోరు. ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళని పిలుస్తారు, ఎవరైతే కొంచెం బ్యాక్ ఉన్నారో వాళ్ళకి అలా కొంచెం టైం పట్టవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ డిసెంబర్ మంత్లో కనుక మీకు బై మిస్టేక్ ఒకవేళ రాలేదు అనుకుంటే ఆన్బోర్డింగ్ మీకు మార్చ్ మంత్లో వస్తుంది. సో గైస్ మీరు పేషెన్స్తో మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది గైస్. అండ్ ఆల్సో నేను కూడా 6 months అనేది వెయిట్ చేశాను. నా వెయిటింగ్ పీరియడ్ అనేది 6 months ఉంది. 6 months కూడా నేను వెయిట్ చేసి అలానే మీలానే ఫేస్ చేశాను. చాలామంది నాకు చెప్పారు, నేను అడిగాను అనమాట, సో ఎందుకు మీరు ఎన్ని ఇయర్స్ అలా వెయిట్ చేస్తున్నారు, ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదా, ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా అని చెప్పి. సో వాళ్ళు అంటున్నారు లైక్ నేను వేరేది ఏదైనా అప్లై చేసేసరికి నాకు మెయిల్ వస్తుంది, ఇంట్రెస్టా లేదా అని చెప్పి, సో ఆన్బోర్డింగ్ వస్తుందేమో అని చెప్పి నేను అప్లై చేయట్లేదు అని చెప్పి సేమ్ నేను కూడా ఫేస్ చేశాను. కరెక్ట్గా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, వెళ్ళిపోదాం అనేసరికి నాకు మెయిల్ వచ్చేది, సో నెక్స్ట్ మంత్లో ఉంది ఆన్బోర్డింగ్ అని చెప్పి. సో ఇంకా అలా నేను కూడా ఆగిపోయేదాన్ని. ఇట్లానే అంటే కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేస్తే వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి ప్రతి మంత్ సెండ్ చేసేవారు అనమాట. సో ఎక్కడ కూడా నేను డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పి ప్రతి మంత్ కూడా నాకు మెయిల్ వచ్చేది, ఇట్లా ఇంట్రెస్టెడ్ అయినా నెక్స్ట్ మంత్ ఆన్బోర్డింగ్ ఇది నెక్స్ట్ మంత్లోనే చేసేస్తాం, ఓకేనా అయ్యిందని చెప్పేసి. ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు వెళ్ళడానికి కూడా. ఇంకా నేను ఇట్లా 6 months అలా ఏదో ఒకటి నేర్చుకుంటూ అలానే టైం అనేది చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ అబౌట్ ఈసీ క్యాండిడేట్స్ అని అడుగుతున్నారు, ఎప్పుడు వస్తుంది ఆన్బోర్డింగ్ అని చెప్పి. ఫర్ ఈసీ స్టూడెంట్స్కి వచ్చేసి ఆన్బోర్డింగ్ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ గైస్. మీకు ఒకవేళ ప్రాజెక్ట్స్ అనేది ఉంటే కనుక బ్యాచెస్ వైజ్గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. మొన్ననే సెప్టెంబర్ మంత్లో అనుకుంటే ఈసీ ఆ బ్యాచ్ని కూడా రిలీజ్ చేశారు. సో లాస్ట్ క్వార్టర్లో వాళ్ళకి అయ్యింది. సో ఎవరైతే ఇప్పుడు ఏసీ క్యాండిడేట్స్ స్టిల్ వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకి నార్మల్గా ఈ మంత్లో పంపిస్తారు, నెక్స్ట్ మంత్ డిసెంబర్లో. డోంట్ వరీ గైస్, ఇట్స్ నార్మల్ ఫర్ ఆల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ బ్రాంచెస్ యూజువల్లీ గెట్ ఆన్బోర్డెడ్ టుగెదర్ ఆర్ నాట్ లైక్వైజ్. త్రిబుల్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కెమికల్ ముందు చెప్పాను కూడా. సో వీళ్ళంతా కూడా ఒకే దాంట్లో ట్రైన్ చేస్తారనమాట. సో వీళ్ళందరికీ సపరేట్ రూమ్స్గా బ్రాంచ్ వైజెస్గా పెట్టి ట్రైనింగ్ చేస్తారు. 3 months కూడా వాళ్ళకి సేమ్ అవుతాయి. సో ఎవరైతే సిఎస్సి, సిఐటి ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు అటు కోర్ సైడ్, ఇటు ఐటీ సైడ్ కదా. సో వీళ్ళకి కొంచెం ఆన్బోర్డెడ్ అనేది సపరేట్ బ్యాచెస్లో చేస్తారు. సమ్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఆల్సో. సో టైమ్స్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్ ఆల్సో. సో 4th క్వశ్చన్ వచ్చేసి, వై ఈజ్ ఆన్బోర్డ్ డిలేడ్ ఫర్ సమ్ అని చెప్పి. డిలేస్ డస్ నాట్ మీన్ రిజెక్షన్, ఇట్ సింప్లీ మీన్స్ దట్ యువర్ బ్రాంచెస్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఎవరైతే
ఈ బ్యాచ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు, వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ లేదు అని అర్థం. అంటే మిమ్మల్ని వాళ్ళు తీసేయడానికి ఎటువంటి రైట్ లేదు. సో అది 1 ఇయర్ అయినా 2 ఇయర్ అయినా వాళ్ళు అదొక సెలెక్షన్ అనేది అందులో ఉంటుంది, కాకపోతే హోల్డ్లో ఉంటుంది. వన్స్ యువర్ ప్రాజెక్ట్ అనేది వచ్చిందంటే, ఆ రిక్వైర్మెంట్ ఉందంటే కనుక మీకు ఖచ్చితంగా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది మీరు కూడా క్వార్టర్ వైజ్గా అది ఏ లిస్ట్ ఆఫ్లో ఉన్నారో మీరు చూసుకొని రిలీజ్ చేస్తారనమాట. డోంట్ వరీ గైస్. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి, వెన్ కెన్ ఐ సీ స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ ఆన్ బోర్డింగ్ అని చెప్పి. సో ఇది వచ్చేసి మోస్ట్ లైక్లీ డ్యూరింగ్ డిసెంబర్ మంత్ ఆర్ నెక్స్ట్ మార్చ్ మంత్ క్వార్టర్, డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ డిమాండ్. మీరు ఎవరు కూడా బాధపడద్దు, ఒక విషయం అయితే నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడు డిసెంబర్ మంత్ వస్తుంది కదా, సో దాంట్లో ఎవరైనా సెలెక్ట్ ఒకవేళ ఆన్ బోర్డింగ్ రాలేదు, బై మిస్టేక్ మెయిల్ రాలేదు అంటే కనుక ఖచ్చితంగా మార్చ్లో వస్తుందని ఒక హోప్తో అయితే ఉండండి. అండ్ అప్పుడు రాలేదు కదా అని చెప్పి మళ్ళీ దిగులుగా ఉండి అట్లా ఏం కాదు, వేరే ఆపర్చునిటీస్కి కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంకా మంచి కంపెనీస్ ఉంటాయి. అండ్ నేను దీనికే రావాలి, ఇందులోనే ఉండాలి, సో దానికి వెళ్ళండి అని చెప్పి LTTSలో ఎంప్లాయీ అయిన కూడా ఎలా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. ఇందులోనే కాదు అందులోనే కాదు అని కాకుండా మీరంతటా మీరు కూడా ట్రై చేయండి, వేరేది కూడా ట్రై చేయడం తప్పలేదు. సో నేర్చుకోండి, ట్రై చేయండి, ఇలా టైంని వేస్ట్ చేసుకోకండి. సో ఇది అనమాట. అండ్ LOA వచ్చిన వాళ్ళు కూడా సెలెక్షన్ అనేది సేఫ్గానే ఉంటుంది. సో నేను ఆల్రెడీ 2 times చెప్పాను ఈ వీడియోలో. నేను 2 times 3 times చెప్పాను అంటే అది మెయిన్గా అనమాట, మెయిన్ ఆంటరీ కాబట్టి అని చెప్పి 3 times అట్లా చెప్తున్నాను. మీరు ఎవరైనా స్కిప్ చేస్తే ఇందులో అయినా తెలుసుకుంటారు, ఇప్పుడు చెప్పే దాంట్లో అయినా అని చెప్పి. సో మై అడ్వైస్ ఏంటంటే, వైల్ వెయిటింగ్ అప్పుడు కీప్ లెర్నింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ టాపిక్స్ అయితే బ్రాంచ్ రిలేటెడ్ ఉంటాయో అవి ఇంప్రూవింగ్ యువర్ డొమైన్ స్కిల్స్ అండి. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఆల్సో అప్లై అదర్ ఆపర్చునిటీస్, అదర్ కంపెనీస్. యూ డోంట్ లాస్ టైమ్ ఆల్సో. సో బట్ డోంట్ లాస్ హోప్స్. అండ్ మెనీ పీపుల్ హూ వెయిటెడ్ లాంగ్ ఈవెంట్ టు గెట్ దే ఆన్బోర్డింగ్. నేను కూడా చెప్పాను కదా, 6 months వెయిట్ చేశాను, ఫైనల్గా ఆన్బోర్డ్ అయ్యాను. ఇట్లా వీడియోస్ కూడా చేస్తున్నాను. మీరు కూడా అలా ఒకటే వేరే వాళ్ళకి చెప్పేంత కూడా వస్తారు ఖచ్చితంగా. సో డోంట్ వరీ. ఈ వీడియో వచ్చేసి ఇదే, మరీ లాంగ్ అయిపోతుందేమో ఇంకా అన్నీ చెప్తే, నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే కామెంట్స్ చేయండి, నేను వీడియోని నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. Thank you for watching guys. I hope this video helps all of you who are preparing to join LTTS further. So don't forget to like, share and subscribe to Wifeful Life for more helpful videos. See you in the next one. Take care and all the best for your LTTS journey. Bye guys.